జీవితం గాలివాటుగా అన్నట్టు ఎటుతోస్తే అటు సాగిపోవాలనుకునేవారు సముద్రం మధ్యన నిలచిపోయిన నావలా ఏం చెయ్యాలో తోచని గందరగోళ స్థితిలో చిక్కుకుపోతారు. అలా కాకుండా ఉండాలి అంటే మనకు ఏం కావాలి? హాయ్, దిస్ ఇస్ రానా. మీరు వింటున్నది వాయిస్ ఆఫ్ తెలుగు. ఈ భూమి మీద నివసిస్తున్న సకల జీవరాశుల కర్తవ్యం తినడం, పడుకోవడం, పిల్లల్ని కనడం, చనిపోవడం మాత్రమే. అంతకు మించి అవి ఇంకేమీ చెయ్యలేవు. కాని మనిషి అలా కాదు. అతడికి ఉన్న జ్ఞానం, ఆలోచనలు, తెలివితేటలు అనే సాధనాలతో ఎన్నో గొప్ప పనులు చెయ్యగలడు. ఇంకెన్నో గొప్ప గొప్ప కార్యాలు సాధించగలడు. ఆదిమానవుడి నుంచి ఆధునిక మానవుడి వరకు ఎదిగిన అతడి అభివృద్ధే దీనికి నిదర్శనం. జీవితం ఆనందంగా ఉండాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాని అది ఎప్పుడు జరుగుతుంది అంటే మనం కోరుకున్న కోరికలు, లక్ష్యాలు నెరవేరినప్పుడే కదా. జీవితంలో అత్యంత క్లిష్టమైన అంశం లక్ష్యాన్ని, మనం రాణించాలనుకున్న రంగాన్ని ఎంచుకోవడమే. జీవితం గాలివాటుగా అన్నట్టు ఎటుతోస్తే అటు సాగిపోవాలనుకునేవారు సముద్రం మధ్యన నిలచిపోయిన నావలా ఏం చెయ్యాలో తోచని గందరగోళ స్థితిలో చిక్కుకుపోతారు. అలా కాకుండా ఉండాలి అంటే మనకు ఏం కావాలి, మనం ఏం చెయ్యాలి అనే దానిమీద మనకంటూ ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. అదే విజయం వైపు మనం వేసే మొదటి అడుగవుతుంది. ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ అయిన స్పిల్బర్గ్ తాను ఒక గొప్ప సినిమా దర్శకుడు కావాలని బలంగా నిశ్చయించుకున్నాడు. నిరంతరం దాని గురించే కలలు కనేవాడు. తన లక్ష్యాన్నే ఊపిరిగా చేసుకుని అహోరాత్రులు శ్రమించాడు. జురాసిక్ పార్క్, ఇండియానా జోన్స్ వంటి ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు తీసి ప్రపంచంలోని గొప్ప దర్శకులలో ఒకడిగా తన పేరుని సుస్థిరం చేసుకున్నాడు. ఆ విధంగా తన లక్ష్యాన్ని స్పిల్బర్గ్ నెరవేర్చుకున్నాడు. మిత్రమా, లక్ష్యాలను ఎంచుకోవడంలో చాలా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే మనం వేసే ఒక్క తప్పటడుగు మొత్తం మన జీవితాన్నే ప్రమాదంలోకి నెట్టివేయవచ్చు. కాబట్టి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మనల్ని మనం ఈ ప్రశ్నలు వేసుకోవాలి. ఒక పేపర్, పెన్ తీసుకుని ఈ విధంగా వ్రాయండి. 1. నాకు ఎందులో ఇంట్రెస్ట్ ఉంది? 2. నేను ఏ పని సమర్థవంతంగా, తేలికగా చెయ్యగలను? 3. ఏ పని చేస్తున్నప్పుడు నేను సమయాన్నే మర్చిపోతాను? 4. ఏ పని నాకు డబ్బుని, సమాజంలో పేరుని తెచ్చిపెడుతుంది? 5. నేను ఎంచుకున్న రంగంలో ఎలా సక్సెస్ అవ్వగలను? 6. నేను అనుకున్న లక్ష్యాన్ని ఎలా చేరుకోగలను? దానికోసం ఎలాంటి ప్రణాళికలను రూపొందించుకోవాలి? ఈ విధమైన ప్రశ్నలన్నీ వ్రాయాలి. ఇలా వ్రాయడం వలన అప్పటి వరకు బుర్రలో అస్పష్టంగా ఉన్న ఆలోచనలన్నిటికీ ఒక స్పష్టమైన రూపం వస్తుంది. మనం ఏం చెయ్యాలి అన్న దానిమీద పూర్తి అవగాహన వస్తుంది. మన లక్ష్యం ఎప్పుడూ కూడా సాధ్యమయ్యే విధంగా రియాలిటీకి దగ్గరగా ఉండాలి. అంటే పెద్ద లక్ష్యాలు ఉండకూడదు అని కాదు, ఉండొచ్చు, ఉండాలి కూడా. కాని అలాగని మరీ సూపర్ మ్యాన్లా ఎగురుతా, స్పైడర్ మ్యాన్లా గెంతుతా వంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చెయ్యకూడదు. మన లక్ష్యం ఎప్పుడూ కూడా మనకు స్ఫూర్తినిచ్చే విధంగా ఉండాలి. సాధ్యమయ్యే విధంగా, చెయ్యడానికి ఛాలెంజింగ్గా ఉండాలి. అలాంటి లక్ష్యాన్ని మనం ఏర్పరచుకోవాలి. లక్ష్యాన్ని అయితే ఏర్పరచుకున్నాం, మరి దాన్ని సాధించడం ఎలా అంటే దానికంటూ మనం ఒక ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. ఇంతకుముందు వ్రాసినట్టే మరొక పేపర్ తీసుకుని వచ్చే 5 సంవత్సరాలలో మనం ఏ లక్ష్యాలను సాధించాలి అనుకుంటున్నామో వాటిని అందులో వ్రాయాలి. అయితే ఇక్కడ మనకు ఏవైతే ముఖ్యమో వాటిని మాత్రమే వ్రాయాలి. అలా రాసుకున్న అంశాలు మన జీవితంలో సాధించాలి అనుకున్నవి, బలంగా కోరుకున్నవి, జరగాలని ఆశించినవి, వాస్తవానికి దగ్గరగా ఉన్నవి అయి ఉండాలి. ఆ తరువాత 1 సంవత్సరంలో సాధించవలసిన లక్ష్యాలను వ్రాయాలి. ఇవి ఎలా ఉండాలి అంటే వీటిని పూర్తి చేస్తే మనం 5 సంవత్సరాలలో సాధించవలసిన లక్ష్యాలకు మరింత దగ్గర కావాలి. అంటే ఉదాహరణకు 5 సంవత్సరాలలో ₹1,00,00,000 సంపాదించడం మన లక్ష్యమైతే సంవత్సరంలో 20 లక్షలు సంపాదించడం మన లక్ష్యం కావాలి. ఆ తరువాత 6 నెలల్లో సాధించవలసిన లక్ష్యాలను 3 నెలలు, 1 నెల, 1 వారంలో మనం ఏం సాధించాలనుకుంటున్నాం, ఏం చేయాలనుకుంటున్నాం అన్నది వివరంగా ఆ పేపర్లో వ్రాయాలి. ఇలా వ్రాసుకోవడం ద్వారా మన లక్ష్యం, మన కర్తవ్యం స్పష్టంగా మన కళ్ల ముందు కనబడతాయి. అస్సలు సమయాన్ని వృధా చెయ్యం. ఆ తరువాత
అలా మనం రాసుకున్న సాధించాలనుకున్న లక్ష్యాలకు అనుగుణంగా రోజువారీ పనులను నిర్ణయించుకొని ఆ పనులను ఎప్పటికప్పుడు పూర్తి చేస్తూ మనం ప్లాన్ చేసుకున్న విధంగా మన లక్ష్యాలను సాధిస్తున్నామా లేదా అన్నది ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే, ఉదాహరణకు నేను ఒక యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేశాను. దానికి 5 సంవత్సరాలలో 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ని సాధించాలి అనుకుంటున్నాను. సో ఇప్పుడు 1 సంవత్సరంలో 200K సబ్స్క్రైబర్స్ ని, 6 నెలల్లో 100K సబ్స్క్రైబర్స్ ని, 3 నెలల్లో 50K, ఆ తర్వాత 1 నెలలో 1 వారంలో కూడా ఎంతమంది సబ్స్క్రైబర్స్ ని తెచ్చుకోవాలి అన్నది వివరంగా ఒక పేపర్ పై లేదా ఏదైనా బుక్ లో వ్రాసుకోవాలి. ఇలా రాసుకున్న తరువాత ఇప్పుడు అనుకున్నట్టు 6 నెలల్లో 100K సబ్స్క్రైబర్స్ ని తెచ్చుకోవాలి అంటే నెలలో నా ఛానల్లో ఎన్ని వీడియోలు పెట్టాలి, వారంలో ఎన్ని వీడియోలు పెట్టాలి, ఎటువంటి కంటెంట్ ఉండాలి అన్నది కూడా నిర్ణయించుకోవాలి. ఎందుకంటే మనం పెట్టే వీడియోలు చూసే కదా జనాలు మనల్ని సబ్స్క్రైబ్ చేసుకునేది. ఉదాహరణకి వారానికి 2 వీడియోలు పెట్టడం నా లక్ష్యమైతే అందుకోసం నేను రోజుకు ఎంత పని చెయ్యాలి అన్నది కూడా అంచనా వేసుకుని దానికి తగినట్టుగా కష్టపడాలి. అలా ప్రతిరోజు మనం కేటాయించుకున్న పనిని పూర్తి చేస్తే సాధించాలి అనుకున్న లక్ష్యాలను నెరవేరుస్తూ రిజల్ట్స్ మనకు అనుకూలంగానే వస్తున్నాయా లేదా అని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ వాటికి తగ్గట్టుగా మన ప్లాన్లో మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు సాగాలి. ఇలా చెయ్యడం వలన మన లక్ష్యాన్ని మనం నిర్లక్ష్యం చెయ్యం. నిరంతరం కృషి చెయ్యడం ద్వారా విజయం మన సొంతమవుతుంది. మిత్రమా, ఇప్పటివరకు గెలుపు కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటారు. ఒక్కసారి ఈ ప్లాన్ని అమలుపరిచి చూడండి. విజయం ఎందుకు రాదో నేను చూస్తాను. విజువలైజేషన్. మనం ఇంకా విజయాన్ని పొందకముందే ఆ అనుభూతిని ఆస్వాదించడానికి, అనుభవించడానికి ఉపయోగపడే గొప్ప టెక్నిక్కే ఈ విజువలైజేషన్. ఈ పద్ధతిలో మనం చేరుకోవాలనుకున్న గమ్యాన్ని చేరుకున్నట్టుగా, మన లక్ష్యాలు అన్నీ నెరవేరినట్టుగా ఊహించుకుంటాం. దీన్నే మేనిఫెస్టేషన్ అని కూడా అనవచ్చు. దీనివల్ల మనకి మన లక్ష్యంపై మరుపు ఉండదు. అలాగే గెలుపు వల్ల వచ్చే ఆనంద ఫలాలను ఊహించుకుని రెట్టించిన ఉత్సాహంతో కష్టపడతాం. అయితే ఇక్కడ ఊహించుకోవడం వేరు, పగటి కలలు కనడం వేరు. పగటి కలలు వాస్తవానికి దగ్గరగా ఉండవు. చిన్నపిల్లలు, పని చెయ్యడానికి ఇష్టపడని సోమరులు పగటి కలలు కంటూ సమయాన్ని వృధా చేస్తారు. తాము సాధించలేని వాటిని పగటి కలలు కనడం ద్వారా సంతృప్తి చెందుతారు. కాని విజువలైజేషన్ అనేది సోమరితనం నుంచి మనల్ని బయటకు లాగేది. మనం పనిచెయ్యడానికి మరింత ఉత్సాహాన్ని ఇచ్చేది. మనం ఆలోచించే ఆలోచనలు మన భావోద్వేగాలకు కారణమవుతాయి. మన భావోద్వేగాలు మన చేత పనులను చేయిస్తాయి. మనం చేసే పనుల మీదే వచ్చే ఫలితాలు ఆధారపడి ఉంటాయి. సో మనం మన లక్ష్యాలను విజువలైజేషన్ పద్ధతితో ఊహించుకోవడం ద్వారా మన లక్ష్యాలను నెరవేర్చే దిశగా పనులను చేస్తాం. తద్వారా మనకు తెలియకుండానే మనం ఆశించిన ఫలితాలు దక్కుతాయి. కావాలంటే మీరు కూడా ఈ పద్ధతిని ట్రై చేసి చూడండి. రోజులో ఒక్కసారైనా మీరు కోరుకున్న లక్ష్యాలు నిజంగా నెరవేరినట్టుగా ఊహించుకోండి. అది మీలో అంతులేని ఉత్సాహాన్ని నింపుతుంది. ప్రతి మనిషి విజయానికి అర్హుడే. విజయం సాధించగల సత్తా ప్రతి ఒక్కరిలోనూ ఉంది. కాని కొంతమంది మాత్రం తమను తాము తక్కువగా అంచనా వేసుకుంటూ ఉంటారు. తమ సామర్థ్యంపై అపనమ్మకాన్ని కలిగి ఉంటారు. అదే వారి ఓటమికి గల ముఖ్య కారణం. ఇటువంటి ఆలోచనలు ఏమైనా మనలో ఉంటే వెంటనే వాటిని వదిలిపెట్టాలి. ప్రతి విషయంలోనూ మంచిని చూడాలి. అసలు మనమీద మనకే నమ్మకం లేకపోతే ఇక ఈ లోకం మనల్ని ఎలా నమ్ముతుంది చెప్పండి? పుస్తకాలు చదవడం ద్వారా, జ్ఞానం పెంచుకోవడం ద్వారా మనలోని ఈ అపనమ్మకాన్ని, భయాన్ని పోగొట్టుకోవచ్చు. సాధారణంగా మనిషి తనకే అన్ని కష్టాలు, తానే లోకంలో అందరికన్నా దురదృష్టవంతుడు అనే భావనలో ఉంటాడు. ఈ భావన వల్లే అతడిలో అనవసరమైన భయాలు ఏర్పడతాయి. అలా కాకుండా పుస్తకాలు చదువుతూ ఉంటే లోకం గురించి తెలుస్తుంది. ఎందరో గొప్ప వ్యక్తుల జీవితాలు పరిచయమవుతాయి. కష్టాలు పడకుండా, బాధలు అనుభవించకుండా ఈ లోకంలో ఎవ్వరూ ఉండరు అనే సత్యం బోధపడుతుంది. ఇక నావే పెద్ద కష్టాలు అని ఊహించుకొని బాధపడడం మానేస్తాడు. కాబట్టి మనమీద మనకు నమ్మకం పెరగాలంటే పుస్తకాలను, ముఖ్యంగా గొప్పవాళ్ల జీవిత చరిత్రలను చదవడం అలవాటు చేసుకోవాలి. అప్పుడు మన విజయ ప్రయాణంలో ఎలాంటి అవరోధాలు ఎదురవుతాయి, వాటిని ఎలా అధిగమించాలి అనేది కూడా తెలుస్తుంది. మనం కోరుకున్న లక్ష్యాలను సాధించడానికి, జీవితంలో ఆనందంగా ఉండడానికి ఇప్పుడు చెప్పుకున్న ఈ విజయ సూత్రాలను ఎప్పుడూ మరవకండి. ఆలోచన, ఆచరణ ఉంటే ఏదైనా సాధ్యమే.
మిత్రమా, ఆఖరిగా ఒక్క మాట. ప్రయత్నిస్తూ ఓడిపోవచ్చు కాని ప్రయత్నం చెయ్యడంలో మాత్రం ఓడిపోకూడదు. ఇది రాసిపెట్టుకో. హాయ్, దిస్ ఇస్ రానా. మీరు వింటున్నది వాయిస్ ఆఫ్ తెలుగు. పాజిటివ్ విషయాల్ని వినండి, తోటి వారితో పంచుకోండి. డోంట్ లెట్ నెగటివిటీ ఇన్ యువర్ లైఫ్ అట్ ఆల్.